ఈరోజు 2025వ సంవత్సరము 12వ నెల మొదటి ఆదివారం. ఇంకొక 3 ఆదివారాల తర్వాత మనము 2026వ సంవత్సరంలోనికి వెళ్ళిపోతాం. రోజులు గడిచిపోతా ఉంది. తిరిగి చూస్తే మనము 11 నెలలు దాటి వచ్చాం. 2025వ సంవత్సరంలో 11 నెలలు దాటి వచ్చేసాం. ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ 11 నెలలను మనం ఏం చేశాం, మనం ఎలా జీవించాం అనే దాన్ని ఒక్కసారి మనము బేరీజు వేసుకోవాలి. అంటే మనల్ని మనము పరిశోధించుకోవాలి. ఈరోజు ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ వాక్యము. మనల్ని మనము పరిశీలన చేసుకునే లేక మనకు మనమే ఒక పరీక్షను పెట్టుకోబోతున్నాం. ఈరోజు గడిచిన ఈ 11 నెలలు నా జీవితానికి ఎలా ఉండింది? ఈ లోకంలో 3 రకాలైన ప్రజలు ఉన్నారు. మొదటి రకం రోజుల్ని వేస్ట్ చేసుకునేవారు. రెండవ రకం రోజులను ఖర్చు పెట్టేసేవాళ్ళు. మూడవ రకం రోజుల్ని ఆదాయపరుచుకునేవారు. వేస్ట్ చేసేవాళ్ళు, రోజుల్ని అనగా జీవితాన్ని అని కూడా చెప్పవచ్చును. జీవితాన్ని కానీ రోజులను, దినములను, కాలాలను అని కూడా చెప్పవచ్చును. సో జీవితాన్ని లేక రోజులను వేస్ట్ చేసుకునేవాళ్ళు, రెండవది ఖర్చు పెట్టేసేవాళ్ళు, మూడవది ఆదాయపరుచుకునేవాళ్ళు. ఎవరైతే శరీర కోరికల కొరకు, ఈ లోక ఆశల కొరకు జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ రోజులను వేస్ట్ చేసుకునేస్తున్నారు. వాళ్ళ దినాలు, వాళ్ళ రోజులు వేస్ట్ అయిపోయింది. సింపుల్గా చెప్పాలంటే పాప కోరికలతో, పాప ఆలోచనలతో జీవించే వారందరూ కూడా రోజుల్ని ఏం చేస్తున్నారు? వేస్ట్, వృధా చేసుకునేస్తున్నారు. రెండవ రకం ఎవరంటే తమ కొరకే జీవించేవారు. వారికి ఇతరుల గురించి ఆలోచన ఉండదు, పట్టింపు ఉండదు. నేను బాగుంటే చాలు అని తమ కొరకు మాత్రమే జీవించే స్వార్థపరులందరూ రోజుల్ని ఖర్చు పెట్టేస్తున్నారు. రోజుల్ని, దినాల్ని, మరో విధంగా చెప్పాలంటే జీవితాన్ని ఏం చేస్తున్నారు? ఖర్చు పెట్టేస్తున్నారు. ఎవరైతే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఉద్దేశం కొరకు జీవిస్తున్నారో వారందరూ రోజులను ఆదాయపరుచుకుంటున్నారు. హల్లెలూయా. పాపులు రోజుల్ని వృధా చేస్తున్నారు. స్వార్థపరులు రోజులను, కాలాలను ఖర్చు పెట్టేస్తున్నారు. దేవుని కొరకు జీవించేవారు, ఆమేన్, దేవుని కొరకు జీవించేవారు తమ జీవితాన్ని, తన రోజులను ఆదాయపరుచుకుంటున్నారు. ఈ 11 నెలలో మీ యొక్క రోజులు ఎలా ఉండింది? మీరు రోజులను లేక దినములను ఏం చేశారు? వేస్ట్ చేసినారా? ఖర్చు పెట్టేశారా? ఆదాయపరుచుకున్నారా? ఈరోజు ఒక పరీక్ష మనకి. ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకొని, మిగిలిన రోజులు ఉంది, ఇంకా 3 వారాలు ఉంది కదా. ఈ 3 వారాల్లో మన జీవితాన్ని, మన నడవడికను, మన ప్రవర్తనలను మార్చుకొని ఎక్కడెక్కడ మనం లోపం కలిగి ఉన్నాము, ఎక్కడెక్కడ తప్పిపోయి ఉన్నాము అనే దాన్ని మనం క్లియర్ చేసుకొని రాబోయే 2026వ సంవత్సరంలోనికి మనం ఒక నూతనమైన మనసుతో, క్రొత్త ధనంతో మనం ప్రవేశించాలి. కొత్త సంవత్సరంలోనికి పాత వ్యక్తులుగానే మనం వెళ్ళకూడదు. కొత్త సంవత్సరంలోనికి పాత వ్యక్తులుగానే మనము ప్రవేశించకూడదు. అందుకే మిమ్మల్ని ఈరోజు కడిగి, మీకు స్నానం చేసి, శుభ్రం చేసి, మంచి బట్టలు వేసి నూతన సంవత్సరంలోనికి నూతన వ్యక్తులుగా మిమ్మల్ని ప్రవేశింపజేయడానికి దేవుడు చిత్తము కలిగి ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ముందుకు సాగిపోదాం. ఓకే, ముందుకెళ్దాం రండి. ఈరోజు వాక్య సందేశం ఏంటి? ముందుకెళ్దాం రండి. అక్కడనే ఉన్నారే,
కాస్త ముందుకెళ్దాం రండి. మనం ఇప్పుడు చదివిన 2 వాక్య భాగాల్లోనూ ఒక ప్రాముఖ్యమైన దైవ చిత్తాన్ని మనము గ్రహిస్తున్నాం. ఏమిటంటే మనము ఎదగాలి. ప్రైజ్ గాడ్. గ్రోయింగ్ టు మెచ్యూరిటీ. మనము మెచ్యూర్ అవ్వడానికి ఎదగాలి అనే ప్రధానమైన ప్రాముఖ్యమైన దైవ చిత్తాన్ని, సత్యాన్ని మనము చదివిన ఈ 2 వాక్య భాగాల్లోనూ చూస్తున్నాం. ఎఫెసీయులో ఏం చెప్తుంది? మీరు మనమికి మీదట పసి పిల్లలమై ఉండక క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము. హెబ్రీయులకు ఏం చెప్తుంది? మనము పరిపూర్ణమగుటకు సాగిపోదము అని ఉంది. సో మనం ఎదగాలన్నమాట. క్రైస్తవ జీవితంలో మనము ఎదగాలి. కానీ అనేక మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, క్రైస్తవులకు తెలియని ఒక విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఎదగాలి అన్న ఒక విషయము ఉన్నదన్నదే వారికి తెలియదు. పాపం, ఎదగాలి, దేవుడు మనం ఎదగాలని ఆశపడుతున్నాడు అనేది అనేక మందికి తెలియదు. కేవలం దేవుని పట్ల మతపరమైన, ఆచారబద్ధమైన, సాంప్రదాయకమైన భక్తినే కలిగి ఉంటారు. నేను అనేక మార్లు కూడా చెప్పి ఉన్నాను, క్రైస్తవ భక్తి అనేది ఇంతకు ముందు మీరున్న భక్తి లాంటిది కాదు. ఇది టోటలీ డిఫరెంట్. ఇది ముందు మీరున్న భక్తిలో జస్ట్ అక్కడ ఆచారాలు ఉంటుంది, కొన్ని అలవాట్లు ఉంటుంది, కొన్ని సాంప్రదాయాలు ఉంటుంది, కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటుంది. మనం ఏం చేస్తాం? కేవలం ఆ ఆచారాలు, ఆ సాంప్రదాయాలు, ఆ ప్రత్యేకమైన రోజులను మాత్రమే పాటించేసి అతడితో మన భక్తిని మనము క్లోజ్ చేసుకునేస్తాం. కానీ ఒక విషయాన్ని బాగా గమనించండి. మన జీవితంలో మార్పును తేలేని భక్తియే కాదు. మన ప్రవర్తనల్లో, మన నడవడికల్లో, మన జీవన విధానములో ఒక ప్రత్యేకతను, ఒక మార్పును తీసుకుని రాని భక్తియే కాదు. అది ఒక దేవుడే కాదు. ఆమేన్. కానీ క్రైస్తవులుగా ఎప్పుడైతే మనం యేసు ప్రభువును నమ్ముకొని బాప్తీసం తీసుకున్నామో ఆ రోజు వాక్యం అంటుంది, మనము కొత్తగా జన్మించాము అని అంటుంది. దాన్ని ఏముంటుంది బైబిలు? క్రొత్త జన్మ అని అంటుంది. యేసయ్య చెప్పాడు, యోహాను 3:3లో ఆ మాట చెప్పాడు. ఎవరైతే యేసయ్యని నమ్ముకుంటారో వారందరూ క్రొత్తగా జన్మిస్తున్నారు అని. సో మనమందరము కొత్తగా పుట్టాము. ఎక్కడ పుట్టాము? దేవుని కుటుంబములో పుట్టాము. పుట్టిన బిడ్డ ఆ తర్వాత ఏమవ్వాలి? ఎదగాలి. మీ పిల్లలు ఏ విధంగా శారీరకంగా, మానసికంగా ఎదగాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, గొప్ప స్థాయికి రావాలని మీరు ఆశపడుతున్నారో తండ్రిగా, తల్లిగా, అదే విధంగానే మన దేవుడును మనం ఎదగాలని ఆశిస్తున్నాడు. మనం ఎదగాలి. అలా మనం ఎదగడానికే దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన ఏర్పాట్లను మనకు చేసి పెట్టి ఉన్నాడు. ఆ ఏర్పాటులో ప్రధానమైనది ఏమిటంటే చర్చ్, సంఘము. ఆమేన్. ఒక బిడ్డ బాగా ఎదగాలంటే, పుట్టిన బిడ్డ క్రమంగా ఎదగాలంటే ఆ బిడ్డకు మంచి వాతావరణంతో కూడిన ఒక ఫ్యామిలీ అవసరం, ఒక కుటుంబం అవసరం. ఆ కుటుంబం లేకపోతే ఆ బిడ్డ అనాథ అయిపోతుంది. తల్లి, తండ్రి, సోదరులు, అలా ఆ ప్రేమపూర్వకమైన వాతావరణము, అనురాగాలు అవి ఉంటేనే ఒక బిడ్డ క్రమంగా, పుష్కలంగా, పుష్టిగా ఎదుగుతుంది. సో అదే విధంగానే మనం ఎదగడానికి, ఆత్మీయ జీవితంలో, అంతరంగ పురుషునిలో మనం ఎదగడానికి దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబమే చర్చ్, సంఘం. చూడండి 1 కొరింథీయులకు 3:9, మీరు దేవుని గృహమునై ఉన్నారు. మీరు దేవుని కుటుంబము. చర్చ్ అనేది ఏమిటి? దేవుని యొక్క ఫ్యామిలీ. ఇది గుడి కాదు బ్రదర్, సిస్టర్, ఇది గుడి కాదు. ఇదేమిటిది?
ఫ్యామిలీ, ఇది కుటుంబము. దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ తల్లిగా ఉన్నాడు, యేసు ప్రభు అన్నయ్యగా ఉన్నాడు. ఇదిగో ఇక్కడ అనేక మంది సహోదరులను మనం కలిగి ఉన్నాం. ఇది ఒక ఫ్యామిలీ. చర్చ్ అనేది గుడి కాదు, అది ఫ్యామిలీ. ఇది భక్తి చూపించే స్థలం కాదు, ఇది ప్రేమను కుమ్మరించే స్థలం. ఇది దేవుని యొక్క ఫ్యామిలీ. మనం ఎదగడానికి, ఎదిగి గొప్పవాళ్ళు అవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన వ్యవస్థ చర్చ్, సంఘము, దేవుని కుటుంబం. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలని, ఫలించాలని దేవుడు ఏర్పాటు చేశాడు ఈ అద్భుతమైన ఫ్యామిలీని. దీనికోసమే, ఈ ఫ్యామిలీ ఏర్పాటు చేయడం కోసమే యేసు ప్రభు కల్వరి సిలువలో మరణించినట్టుగా ఎఫెసీ పత్రిక మనకు చెబుతుంది. సంఘం అనేది ఏమిటి బ్రదర్? దేవుని యొక్క ఫ్యామిలీ, దేవుని కుటుంబము. నువ్వు నేను ఇప్పుడు ఎక్కడున్నాము? గుడిలో కాదు ఉన్నది. ఎక్కడున్నాము? కుటుంబములో ఉన్నాము. హల్లెలూయా. సో ఒక బిడ్డ కుటుంబంలో ఉంటేనే అది ఎదగలదు. అదే విధంగానే మనం కూడా చర్చ్ అనే దేవుని కుటుంబంలో బాగా అతుకబడి ఉంటేనే ఆత్మీయ జీవితంలో మనము ఎదగలం. ఆమేన్. సో ఎదగడం అనేది చాలా ముఖ్యమైన ఒక విషయం. కానీ దురదృష్టం, అనేక మంది క్రైస్తవులు పుట్టారే కానీ ఎదగనే లేదు. బేబీ క్రిస్టియన్స్. ఈరోజు సంఘాల్లో అనేక మంది క్రైస్తవులు పుట్టారే కానీ ఎదగనే లేదు. అందరూ పిల్ల క్రైస్తవులే, ఇంకా పిల్లలుగానే ఉన్నారు. ఎదగడమే లేదు. దాని గురించిన దేవుని యొక్క ఆవేదనను హెబ్రీ పత్రిక చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం చెబుతుంది, కాలమును బట్టి చూస్తే అయ్యా మీరు బోధకులుగా ఉండవలసిన వారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఇతరులకు బోధించే స్థాయిలో మీరు ఉండవలసిన వారు. కానీ మీకు ఇంకా ప్రాథమిక సత్యాలనే బోధించవలసి ఉంది. మీకు బలమైన ఆహారము పెట్టాలని ఆశ ఉంది, కానీ మీరు ఇంకా పాలు తాగేవారుగానే ఉన్నారు. ఆ వాక్యం అంతా చెప్తుంది, మీరు ఇంకా వయసుకు వచ్చిన వారు కాదు, మీరు ఇంకా శిశువులుగానే ఉన్నారు, పసిపిల్లలుగానే ఉన్నారు, పసికందులుగానే ఉన్నారు అని దేవుడు ఎదగని సంఘాన్ని బట్టి, ఎదగని విశ్వాసిని బట్టి ఆయన బాధపడుతున్నాడు. మీ పిల్లలు కానీ ఎదగకపోతే మీకు ఎంత బాధేస్తుంది? వయసు 5 దాటింది కానీ ఇంకా అమ్మాని పిలవలేదే, ఇంకా నడవడం ప్రారంభించలేదే అని మీకు ఎంత బాధేస్తుంది? సో ఎదగని పిల్లల్ని బట్టి మనం ఎంతో బాధపడుతాం. దేవుడు కూడా ఇక్కడ బాధపడుతున్నాడు. అనేక మంది క్రైస్తవులు పుట్టారే గాని, యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారే గాని వారు ఎదగనే లేదు. వారి ప్రార్థనా జీవితంలో ఎదగలేదు, వాక్యములో ఎదగలేదు, దేవుని సహవాసములో ఎదగలేదు, దేవుని పట్ల ఆ ప్రేమలో ఎదగలేదు. పుట్టినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అట్నే ఉన్నారు. ఇంకా వారికి పాలే తినిపించవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు అని దేవుడు తన వాక్యములో తనకున్న బాధను తెలియపరుస్తున్నాడు. పాలు తాగేవారుగా ఉన్నారు. బలమైన ఆహారము అంటే ఏమిటి? మాంసం తింటేనే శక్తి వస్తుంది అన్నారు. ఎన్ని సంవత్సరాల పాలే తాగుతుంటారు? ఆ పిల్లల్ని పాలు తాగడం మాన్పించేదానికి తల్లులు ఎంత కష్టపడతారు, ఎంత ప్రయాసపడతారు, ఎన్నెన్ని విధానాలు చేసి ఎట్లయినా పిల్లల్ని పాలు తాకుండా మాన్పించాలి. ఎందుకంటే వారికి బలమైన ఆహారం పెట్టాలి. బలమైన ఆహారం పెడితేనే వారు బాగా ఎదుగుతారు కదా. అదే విధంగానే దేవుడు కూడా బాధపడుతున్నాడు. నా పిల్లలు ఇంకా పిల్లలుగానే ఉన్నారే, ఎదగలేదే, మాంసం తిని బలమైన స్థాయికి వాళ్ళు రాలేదని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. ఇక్కడ పాలు అంటే ఏమిటి? మాంసం అంటే ఏమిటి? పాలు అంటే ఇంకా ప్రాథమిక సత్యాలే, బేసిక్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ ట్రూత్స్ అంటారు. ఇంకా రక్షణ గురించి, మారు మనసు గురించి, పాపం గురించి, ఇంకా చర్చికి రండి అని గురించి,
చర్చికి రావాలన్న విషయాన్ని గురించి, ఇలాంటి ప్రాథమిక విషయాలు. దీని గురించే మరలా మరలా చెప్పవలసిన స్థితిలోనే ఇంకా ఉన్నారు. బ్రదర్, బైబిల్లో చాలా విషయాలు ఉంది. మన ఎదగడానికి బలమైన ఆహారాలు ఇందులో ఉంది. దేవుని గురించిన మర్మాలు చాలా ఉంది. ఎంత పెద్ద బైబిల్ ఉంది, మనకు 66 పుస్తకాలు ఉంది. మనం చదివేదంతా కీర్తనలే. బైబిల్ చదివినావా అంటే చదివినాను బ్రదర్. ఏం చదివినావు? కీర్తనలు. పోయిన సంవత్సరం అడిగినా కీర్తనలే, ఈ సంవత్సరం అడిగినా కీర్తనలే. దాన్ని దాటిపోరు. ఎందుకంటే వారు ఎదగలేదు. పసికందులే. ఆత్మీయ జీవితంలో వారు ఇంకా పసికందులుగా ఉన్నారు. 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది చర్చికి వచ్చి ప్రభువుని నమ్ముకొని, కానీ ఇంకా వాళ్ళు ఏమంటారు? బైబిల్ నాకు అర్థం కావడం లేదా అంటారు. 66 పుస్తకాలు ఉంటే 1-2 పుస్తకాలు చదివి కీర్తనలు లేకపోతే మత్తయి, ఈ 2 తప్ప దాటిపోరు. ఎందుకంటే వారికి అరగడం లేదు, వారు ఎదగడం లేదు. ప్రియులారా, మనం ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మిల్క్ అంటే ప్రాథమిక సత్యాలు, అనగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఏం చేశాడు అనే దాన్ని తెలుసుకోవడమే పాలు. అది తెలుసుకున్నాం. బలమైన ఆహారము లేక మాంసం అంటే అర్థం ఏమిటంటే, ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, ఆ తర్వాత ఉన్న మహిమ ఏంటి, కార్యాలేంటి, దీని గురించి లోతుగా తెలుసుకోవడమే బలమైన ఆహారం. సో ప్రాథమిక సత్యాల నుండి మనము లోతైన సత్యంలోనికి వెళ్ళాలి. లోతైన సత్యాలు చెప్తే నిద్ర వచ్చేస్తుంది. నవ్వించాలి, కామెడీలు చెప్పాలి, కథలు చెప్పాలి. అలా చెప్తే సూపర్గా ఉంది వాక్యం. ఈరోజు కొంచెం లోతుగా వెళ్ళి దేవుని సత్యాన్ని, మర్మాలను చెప్తే బుర్ర వేడెక్కిపోయి నిద్ర వచ్చేస్తుంది. అర్థం కావడంలా. ఎందుకు అర్థం కావడం లేదు? వారికి వారు ఎదగలేదు, అట్నే ఉండిపోతున్నారు. ప్రియులారా, భూమిపై యేసుక్రీస్తు పూర్తి చేసిన పని ఆధారంగా మనం క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాం. అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు ఈ భూమిపై పూర్తి చేసిన పని ఆధారంగా మనము క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాం. యేసుక్రీస్తు పరలోకములో పూర్తి చేయవలసిన పని ఆధారంగా మనం క్రైస్తవ జీవితంలో ఎదుగుతూ ఉన్నాం. ఆమేన్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో ఒక పని చేశాడు, ఒక పుణ్య కార్యం చేశాడు. మనం ధ్యానించాం దాన్ని, ఒక పుణ్య కార్యము అనే సత్యం, విలువైన సత్యము. సో ఒక పని, యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి రక్షణ కొరకైన పనిని పూర్తి చేశాడు. దాన్ని నమ్ముకోవడం వలన మనం ఏమయ్యాము? క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాం. కానీ అంతటితో క్రైస్తవ జీవితము ఆగిపోలేదు. రక్షణ కార్యక్రమం అంతటితో కంప్లీట్ అవ్వలేదు. యేసు ప్రభు ఇప్పుడు పరలోకంలో వెళ్ళి ఆ రక్షణను కొనసాగించడానికి, దాన్ని సంపూర్తి చేయడానికి ఇంకా ఆయన పరలోకంలో పని చేస్తా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు 7వ అధ్యాయము 25వ వాక్యము. సో యేసుక్రీస్తు ఏం చేస్తున్నట్టు, ఇప్పుడు పరలోకంలో వెళ్ళి మన రక్షణ కంప్లీట్ అవ్వడానికి ఆయన పరలోకములో దేవుని కుడి పార్శ్వన కూర్చొని మన కోసము ప్రధాన యాజకుని పని చేస్తా ఉన్నాడు. మన కోసం ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దీన్ని గురించిన సత్యాలు, దీని గురించిన మర్మాలు, లోతైన విషయాలు మనం తెలుసుకుంటేనే మనము ఎదగలము. సో మాంసం తింటేనే, సాలిడ్ ఫుడ్, బలమైన ఆహారం తింటేనే మనము బలమైన క్రైస్తవులుగా ఎదిగి దేవుని కొరకు ఈ భూమి మీద సాధించగలము, పని చేయగలము. లేకపోతే ఎదగని పిల్లల ద్వారా ఆ కుటుంబానికి భారం ఎక్కువే. ఆమేన్. పిల్లలు ఎదగకపోతే వారికి బాధ మాత్రమే కాదు, భారం ఎక్కువ, వారి కష్టం ఎక్కువ. మీ పిల్లలు చదువుతున్నారు, 1వ క్లాస్ చదివినారు, ఆ తర్వాత 2వ క్లాసు పోవాలి కదా, 3వ క్లాసు పోవాలి కదా, 3వ క్లాసులో ఆగిపోయేసి అక్కడనే ఫెయిల్ అయిపోతా ఉంటే మీకు ఎంత బాధ. అది మీకు భారం అయిపోతుంది. సో పిల్లలు బాగా చదివి ప్రతి సంవత్సరం వాళ్ళు క్రొత్త తరగతులకు ఎదగాలని మీరు ఎలా ఆశపడుతున్నారో,
అదే విధంగానే ఆత్మీయ జీవితంలోనూ దేవునికి సంబంధించిన విషయాల్లోనూ మనము ఎదగాలి. యవన బిడ్డ, మీకు అర్థమవుతా ఉందా? క్రైస్తవ జీవితంలో మనం ఎదగవలసిన అవసరం ఉంది, ఎదిగే ఒక విషయం ఉంది అని. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే మధ్యవర్తులుగానే ఉంటున్నారు. గమనించండి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి విడుదల పొందుకున్నారు, దేవుని చేత విడిపించబడ్డారు. విడిపించిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కనానుకి వెళ్ళాలి. అదే వారికి వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే మధురమైన మహిమయుక్తమైన దేశము కనాను దేశము. సో ఐగుప్తు నుండి విడుదల పొందిన ఇజ్రాయేలు ప్రజలు కనానుకి వెళ్ళవలసి ఉంది. వెళ్ళారా? వెళ్ళలేదు. మధ్యలో అరణ్యంలోనే చచ్చారు. అరణ్యంలోనే తిరిగి 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 అక్కడనే చచ్చారు. వారు ఎవరు కూడా కనానుకు వెళ్ళలేదు, పోలేదు. ఇద్దరు తప్ప ఎవరు పోలేదు. ఐగుప్తు నుండి విడుదల పొందారు, రక్షణ పొందుకున్నారు. అనేక మంది క్రైస్తవులు రక్షణ పొందుకున్నారు. రక్షణ పొందుకున్న తరువాత వారు కనాను అనగా దేవుడు వాగ్దానం చేసిన విజయవంతమైన ఆనందకరమైన క్రైస్తవ జీవితంలోనికి ప్రవేశించలేదు. ఇంకను ఏం చేస్తున్నారు? ఇంకను అరణ్యంలోనే బతుకుతున్నారు. అంటే ప్రమాదకరమైన స్థలం నుండి బయటపడ్డారు, కానీ ఆశీర్వాదకరమైన స్థలానికి ఇంకా వారు వెళ్ళలేదు. బాగా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ప్రమాదకరమైన స్థలం నుండి బయటపడ్డారు, కానీ ఆశీర్వాదకరమైన దేశంలోనికి వారు వెళ్ళలేదు. కారణమేమి? విశ్వాసంలో వారు ఎదగలేదు, దేవునితో సహవాసంలో వారు ఎదగలేదు. కాబట్టి అరణ్యంలోనే సచ్చారు. అరణ్యంలో కొన్ని వస్తువులు ఉండింది వారికి. దేవుడు అద్భుతాలు చేస్తూ ఉండేవాడు. వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, చల్లదనం ఇస్తున్నాడు, అగ్నిస్తంభం ఇస్తున్నాడు, మన్నా ఇస్తున్నాడు, వారిని కాపాడుతున్నాడు. కానీ ఇవన్నీ వారికి పరిపూర్ణ జీవితాన్ని ఇవ్వలేదు. దేవుని కోరిక ఏమిటి? కనానుకి వెళ్ళి అక్కడ ఉన్న ఆశీర్వాదకరమైన పరిపూర్ణమైన జీవితాన్ని వారు అనుభవించాలన్నది ఆయన కోరిక. కానీ ఈ ప్రజలందరూ అరణ్యములోనే చచ్చిపోయారు. అదే అరణ్య జీవితం నుండి మనము ఆశీర్వాదకరమైన జీవితానికి వెళ్ళాలి. అనేక మంది క్రైస్తవ రక్షణ పొందుకున్నారే కానీ అక్కడనే ఆగిపోయారు. ఆ రక్షణ తర్వాత ఉన్న ఆశీర్వాదకరమైన వాగ్దానం చేయబడిన ఆ దీవెనకరమైన జీవితాన్ని ఇంకా క్రైస్తవులు జీవించలేకపోతున్నారు. ఇంకా మామూలు మనుషులుగానే బతుకుతున్నారు. వాళ్ళలాగానే కార్యాలు చేస్తూ ఉన్నారు. అరణ్య జీవితము అద్భుతాలు జరిగే జీవితము, కానీ కనాను జీవితము అద్భుతాలే అవసరము లేని ఆనందకరమైన జీవితం. అర్థమవుతుందా మీకు? అరణ్యములో వారికి కష్టాలు వస్తుంది, మళ్ళా వారు సనుక్కుంటారు, గొణుకుంటారు, దేవుని మొర పెడతారు, మళ్ళీ వచ్చి ఆయన అద్భుతం చేస్తాడు. ఇట్నే సాగిపోయి 40 సంవత్సరాలు. కానీ కనాను దేశం అన్నది అద్భుతాలే అవసరము లేని జీవితం. అక్కడ అద్భుతాలు అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ మొత్తము దేవుడు వారి కోసం ఏర్పాటు చేసి పెట్టేసి ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు ఈ అమూల్యమైన అద్భుతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించకుండా కేవలం రక్షణ పొందారు, అరణ్యములోనే పడి చచ్చిపోతున్నారు. మనము అరణ్యాన్ని దాటి కనానులోనికి ప్రవేశించాలి, ఎదగాలి. ఆమేన్. మనం ఎదగాలి. ప్రమాదకరమైన స్థలం నుండి బయటపడ్డాం, దీవెనకరమైన స్థలంలోనికి ఇంకా పోకుండా అరణ్యంలోనే తిరుగులాడుతున్నాం. ఒక లక్ష్యం లేకుండా, గమ్యం లేకుండా. రక్షణ పొందుకున్న తర్వాత కూడా మామూలు మనుషులుగానే ఏదో ఆదివారం చర్చికి వచ్చినాం, ఒక దండాలు పెట్టినాం దేవునికి, కాసేపు మనసు బిగుబట్టుకొని కూర్చొని ఉన్నాం, టైం అయిందా వెళ్ళిపోయినాం. ఇంకా దేవుని మనకు చర్చి మనకు సంబంధమే లేదు. తెల్లారితో లేచి ఒక చిన్న ప్రార్థన, వీలుంటే బైబిల్ ఒక అధ్యాయం చదువుకునేసి అంతే. తెల్లారితో లేస్తే ఒక ప్రార్థన, ఒక బైబిల్ వాక్యము, తర్వాత ఆదివారం అయితే చర్చికి, ఏదైనా పండగలైతే చర్చికి. ఇంతటితో అయిపోయింది. వీళ్ళందరూ పిల్ల క్రైస్తవులు.
ప్రార్థనా జీవితంలో డెవలప్మెంట్, గ్రోత్ లేదు. ఆ రోజు చేసిన ప్రార్థన ఈ రోజు ఆ 4 మాటలే ఎట్లా నేర్చుకున్నారు, 4 మాటలు నేర్చుకున్నారు. ఆ రోజు పుట్టినరోజు ఈ రోజు వరకే ఆ 4 మాటలే. ఆ రోజు సనగడమే, ఈ రోజు సనగడమే. ఆ రోజు కష్టాలు వచ్చినా గొనగడమే, ఈ రోజు కష్టాలు వచ్చినా గొనగడమే. దేవుని మీద ఆ ప్రేమ, ఆ ఆసక్తి ఏమాత్రం లేదు. కేవలం ఏంది, పితా పుత్రుడు పవిత్రాత్మ ఒక ముద్దు పెట్టుకుని పోవడం, ఈ భక్తిలోనే పోతా ఉన్నారు. వీళ్ళందరూ పుట్టారే గాని ఎదగని వీరి వల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనము లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు. మనం ఎదగాలి బ్రదర్, మనం ఎదగాలి. క్రైస్తవులు గుడ్ ఫ్రైడే, ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఉంది, ఆ తర్వాత ఈస్టర్ ఉంది, ఈస్టర్ సండే. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే, మధ్యలో బరియల్ సాటర్డే ఉంది. క్రైస్తవులు అనేక మంది గుడ్ ఫ్రైడే దాటారు కానీ ఈస్టర్ సండేకు చేరలేదు, మధ్యలో సమాధి దగ్గరనే ఆగిపోయారు. అందువల్లే వారి జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు, ఎదుగుదల లేదు, ఆనందం లేదు, ఆ క్యారెక్టర్లో పరిపక్వత లేదు. అలాగే కాలమంతా అలాగే బతుకుతున్నారు. కాలమంతా కష్టాలే, ఆ బాధలే, అట్నే కాలం గడిపేస్తా ఉన్నారు. కారణం ఏమిటంటే వారు రక్తముతో రక్షింపబడ్డారు కానీ పునరుద్ధానపు జీవితంలోనికి, పునరుద్ధానపు ఆ జీవితంలోనికి, ఆ నూతనత్వపు వారసత్వంలోనికి వారు ప్రవేశించలేదు. యేసయ్య సమాధి దగ్గరనే ఆగిపోయారు, అక్కడనే ఆగిపోయారు. అందువల్లే వారు ఇంకా కూడా పాపం మీద విజయం లేదు. ఆ పాత పాపాలు ఇంకా వారి జీవితంలో అట్నే ఉంది, ఆ పాపాలు చేస్తానే ఉన్నారు, ఆ అలవాట్లు అట్నే ఉంది, ఆ గుణాలు అట్నే ఉంది. జీవితంలో ఒక ఆశీర్వాదం లేదు, అదే ప్రాబ్లమ్స్, అట్నే బతుకుతున్నారు రక్షణ పొందిన తర్వాత కూడా. కారణం ఏమిటంటే వారు గుడ్ ఫ్రైడే దాటారు కానీ ఈస్టర్ సండేకు చేరుకోలేదు. ఆ పునరుద్ధానపు జీవితంలోని శక్తిని వారి జీవితంలో అనుభవించడం లేదు. ఇంకా బరియల్ శనివారంలోనే, సమాధి శనివారంలోనే ఉంటున్నారు. క్రైస్తవుడా మధ్యవర్తిగా ఉండొద్దు. పునరుద్ధానపు ఆదివారంలోనికి ప్రవేశించమని దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీయులకు 3:3 అంటుంది, 3:1, క్రీస్తునందు పసిబిడ్డలే మీరు ఇంకా, క్రీస్తునందు మీరు ఇంకా పసిబిడ్డలే, ఎదగలే, మెచ్యూర్ అవ్వలే, వయసుకు రాలే. యేసయ్యని నమ్ముకొని 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, ఇంకా వయసుకు రాలేదు. ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలే అని మాట్లాడవలసి వచ్చింది. ఒక తండ్రికి అది ఎంత బాధ అండి, ఒక తల్లికి ఎంత బాధ, పిల్లలు ఎదగకపోతే ఎంత బాధ. మీరు ఇంకా క్రీస్తునందు వచ్చేసారు, క్రీస్తునందు వచ్చేసినారు కానీ ఎదగలే, పసిబిడ్డలే, ఇంకా పసిబిడ్డలే. అంటే క్రీస్తునందు పసిబిడ్డలే అంటే అర్థం ఏమిటంటే శరీర సంబంధులైన మనుషులే. ఏమిటి? శరీర సంబంధులైన మనుషులే. ఇంకా మీరు మీ చుట్టూ జీవిస్తున్నారే మనుషులు, వాళ్ళలాగానే బతుకుతున్నారా కానీ ఒక పునరుద్ధానపు జీవితము, క్రైస్తవ జీవితము, క్రీస్తు లాంటి జీవితము మీ యొక్క జీవితంలో లేకుండా ఉంది. మీరు ఇంకా అన్నులాగానే బతుకుతున్నారే, అన్నులాగానే ఆచారాలు, అన్నులాగానే మొత్తం చేస్తా ఉన్నారే. మీరు క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలుగానే ఉన్నారు, ఎదగలేదు అని బాధపడుతున్నాడు. ఈ కొరింథీ సంఘము వరాల్లో, ఆత్మీయ వరాల్లో బాగా ఎదిగింది కానీ ఆత్మీయ గుణాల్లో ఎదగలేదు, క్యారెక్టర్లో ఎదగలేదు. ఆ సంఘములో ఒకరికొకరు కక్షలు, అసూయలు, విభేదాలు, నువ్వు గొప్ప నేను గొప్ప సంఘంలో అని ఇంకా గొడవలు ఉంది ఆ సంఘంలో. ఇంకా కొంతమంది పాపంలోనే బతుకుతూ చర్చికి వస్తా ఉన్నారు. దీనంతా పట్టించుకోవడం లేదు, అక్కడ గద్దించి వాక్యం చెప్పేవాడు లేదు. వారికి కావాల్సినంత అన్య భాష, ఆగడము, ఊగడము, పడి పొర్లాడము. దీన్నే వారు నమ్ముకొని ఆహా మనం దేవుళ్ళ బాగా ఉన్నాం అనుకున్నారు కానీ వారిలో ఏముంది? ఇంకా కక్షలు, అసూయలు, కలహాలు, అసూయ, ద్వేషము, పగ, క్షమించలేని మనస్సు, ప్రేమించలేని మనస్సు, అట్నే కలిగి ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం వస్తే అన్యులు ఎలా నడుచుకుంటారో అదే విధంగా నడుచుకుంటున్నారు, గొడవ చేసుకుంటున్నారు. ఏదైనా ఏదైనా ప్రత్యేకమైన విశేష రోజులు వస్తే అన్యులాగానే పోయేసి మంచి రోజులు చూస్తున్నారు.
ఏది మారలే, జస్ట్ ఏం గుడి మాత్రమే మారింది వీళ్ళకి, అంతే. వీళ్ళందరూ క్రీస్తునందు పసి బిడ్డలే. మా బంధువుల్లో ఒక సోదరికి ఒక మగబిడ్డ పుట్టింది. కానీ పుట్టినప్పుడే అంగవైకల్యంతో అవిటివాడిగా పుట్టాడు ఆ బిడ్డ. సరే, ఆ బిడ్డను ఎలాగైనా సరిచేయాలని ఏం చేశారు, దాదాపు 4-5 సంవత్సరాలుగా ఆ బిడ్డను ఎత్తుకొని హాస్పిటల్ తిరిగారు, ఎన్నో ఆపరేషన్ చేశారు. కానీ ఆ బిడ్డ ఎదగనే లేదు. ఇప్పుడు ఆ తండ్రికి తల్లికి ఏం ఆలోచన వచ్చిందంటే, చనిపోతేనే బాగుంటుంది ఈ బిడ్డ, ఉండి ప్రయోజనం లేదే. పుట్టినప్పుడే అంగవైకల్యం, పుట్టినప్పుడే అవిటివాడుగా పుట్టింది, అవిటితనంతో పుట్టింది ఆ బిడ్డ. ఎంత ప్రయత్నించినా ఎదగలేదు. ఇప్పుడు ఆ తండ్రి తల్లికి ఆలోచన వచ్చిందంటే, ఇలాంటి బిడ్డ ఉండేదానికన్నా చచ్చిపోతేనే బాగుంటుంది. భగవంతుడా, ఎందుకు ఇలాంటి బిడ్డను ఇచ్చావు? కనీసం ఈ బిడ్డను ఇప్పుడైనా ఎత్తుకో. వాడికి బాధ, ఆ బిడ్డకు బాధ, మాకు బాధ, ఇద్దరికి బాధ. కొందరి విశ్వాసులను చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకు రావి రక్షణ పొందారు, ఎందుకు రావి బాప్తిసం తీసుకున్నారు, తీసుకుని ఏమి లాభము? దేవుని మాటకు ఏమో లోబడేది లేదు, సేవకుని మాటకు లోబడేది లేదు, ప్రేయర్లకు రావడం లేదు, ఎదగడం లేదు, చర్చికి సరిగా రావడం లేదు, ప్రార్థన అంటే భయము, వాక్యం చదవమంటే భయము. వీళ్ళు దేనికి అసలు వచ్చింది యేసు ప్రభు దగ్గరికి? దానికేదో అట్నే ఉండిపోయి ఉండొచ్చు కదా, అట్నే ఉండిపోయి పాపంలో జీవిస్తూ నరకానికి పోయినచ్చు కదా. ఇప్పుడు డబుల్ శిక్ష, ఇప్పుడు డబుల్ శిక్ష. ఒకరు అట్నే ఉండిపోయి ఉంటే పాపంలో బతికి నరకానికి వెళ్ళిపోయి ఉంటారు, ఏదో భూమి మీద వాళ్ళ సొంత సామర్థ్యం బతుకుని అటు పోయి ఉంటారు. ఇప్పుడు ప్రభువు నమ్ముకొని అవిటి వాళ్ళుగా పుట్టి పరిపూర్ణ ఆరోగ్యంతో పుట్టకుండా ఆ బిడ్డ అంగవైకల్యంతో పుట్టి దేవుని మీద భక్తి లేదు, శ్రద్ధ లేదు, వాక్యం మీద ఆసక్తి లేదు, ఎదగాలన్న కోరిక లేదు, దేవుని గురించి నేర్చుకోవాలన్న పట్టుదల లేదు. ఏదో పోయినాము, సమయం ఉన్నప్పుడు అటు చూసినాము, దేవుడు చూసినాము, అటు వచ్చేసినాము అని. ఇలాంటి విశ్వాసులు బాప్తిసం తీసుకునే దానికన్నా తీసుకోకుండా ఉండడమే మేలనిపిస్తుంది. యేసే చెప్పాడు యోధా ఇస్కరియోతును ఉద్దేశించి, ఏం చెప్పాడు? వీడు పుట్టిన దానికన్నా, ఇలాంటి వాడు పుట్టిన దానికన్నా పుట్టకుండా ఉండడమే ఉండుంటేనే చాలా మంచిది అన్నాడు. ఎవరిని చూసి? తన శిష్యుడైన యోధాను చూసి యేసు ప్రభు చెప్పాడు, ఇలాంటి వాడు ఈ భూమి మీద పుట్టిన దానికన్నా పుట్టకుండా ఉండుంటేనే చాలా మంచిది అన్నాడు. పుట్టి పాపం చేసి ఇప్పుడు అత్యంత భయంకరమైన శిక్షణ పొందుకున్నాడు. కొంతమంది విశ్వాసం చూస్తే అలాగ అనిపిస్తుంది, ఎందుకురా వీళ్ళు జన్మించి బాప్తిసం చేసుకుని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా కదా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రియులారా, అలా ఉండడం మంచిది కాదు, డబుల్ శిక్ష పడుతుంది దానికి. ఇట సాతాన్ దగ్గర ఒక గుద్దు, ప్రభు దగ్గర ఒక గుద్దు ఉంటే ఒక పక్క పూర్తిగా వచ్చేయండి. ప్రభునందు పుట్టారు, గొప్ప కార్యం జరిగింది, గుడ్ ఫ్రైడే దాటారు, శనివారం దాటి ఏం చేయాలి? ఇప్పుడు ఆశీర్వాద జీవితంలోనికి రావాలి. వీళ్ళు కాలేదా? వెళ్ళిపో. ఎవరు చెప్పింది మాట? యేసే చెప్పాడు. పోయిన వారం కూడా మన బ్రదర్ బోధించాడు. ఒకటి చల్లగానైనా ఉండు, ఒకటి వెచ్చగానైనా ఉండిపో. ఈ రెండింటి మధ్యలో నులివెచ్చగా ఉండే స్థితి మాత్రం నాకు నచ్చదు, వాంతి పారేస్తాను అన్నాడు యేసు. ఉమ్మేస్తాను వారిని. ఒకటి ఎదగాలి, లేకపోతే సావాలి. ఇట ఎదగకుండా ఇట సావకుండా ఆ బిడ్డ ఉంటే ఆ కుటుంబానికి ఆ బిడ్డ వల్ల భారమే కానీ ప్రయోజనం ఏమీ లేదు. ఆమేన్. ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకయ్యా వీళ్ళు ఎదగడం లేదు? ఎందుకు ఎదగడం లేదంటే అదే ఇక్కడ వాక్యం చెబుతుంది చూడండి. హెబ్రీయులకు 5:11. ఆ వినుటకు మందులైనందున, వినుటకు మందులు అంటే ఏమర్థము? వినే ఆసక్తి లేదు వారికి. సోమరిబోతులు, ఆత్మీయ సోమరిబోతులు, స్పిరిచువల్ లేజినెస్, ఆత్మీయ సోమరిబోతులు. దేవుళ్ళు ఎదగాలి, ఫలించాలి, ఆయన గురించి నేర్చుకోవాలి, మనం కూడా బాగా ప్రార్థన చేయాలి, మనం కూడా దేవుని స్తుతించాలి. ఈ భూమి మీద మనం ఉండి ఏం సాధించబోతున్నాం, ఇంకా దేవుడే మనకు ముఖ్యము అన్న ఆసక్తి వారికి లేదు. ఆ ఆసక్తి లేకుండా పోవడం వల్లనే వారు ఎదగడం లేదు. ఆమేన్. తినని పిల్లలు సరిగ్గా ఎదగరు.
వాక్యాన్ని విని నేర్చుకొని ఎదగాలనే ఆశ లేని వారు ఆత్మీయ జీవితంలో ఎదగరు, ఫలించరు. వారు అంగవైకల్యపు క్రైస్తవులే, వారు పసిపిల్లలే క్రైస్తవ జీవితంలో. వారిని బట్టి దేవునికి బాధే గాని ఆయనకు సంతోషము లేదు. మీ పిల్లలు 5వ క్లాస్లోనే ఉంటాయి, 5 సంవత్సరాలు, సంతోషపడతారా మీరు? సంతోషపడతారా? మన పిల్లలు చదవాలి, ఎదగాలి, మంచి ఉద్యోగం తీసుకోవాలని ఆశపడుతున్నారు కదా. అమ్మా అయ్యా, దేవుడు కూడా అదే విధంగానే ఆశపడుతున్నాడు. ఆమేన్. దేవుడు కూడా అదే విధంగానే ఆశపడుతున్నాడు. సో ఆత్మీయ వెనుకబాటుతనం యొక్క మొదటి లక్షణాల్లో ఒకటి వాక్యం పట్ల మందకోడిగా ఉండడం, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. ఇదే పాలు, ఇదే మాంసం, ఇదే ఇందులోనే ఉంది, ఈ బైబిల్లోనే ఉంది. పాలు ఇందులోనే ఉంది, మాంసము ఇందులోనే ఉంది, బలమైన ఆహారము ఇందులోనే ఉంది. ఈ బైబిల్ని బాగా నేర్చుకోవాలి, చదవాలి. ఇందులో దేవుడు ఉన్నాడు, ఏం రాసి ఉన్నాడు దీనిలో, ఎందుకు ఇంత పెద్ద బైబిల్ ఇచ్చాడు దేవుడు మనకు, ఇది నేర్చుకోవాలన్న ఆసక్తి కొంతమందికి ఉండదు. అందుకే వాళ్ళు ఎదగరు. ఎదగాలంటే బైబిల్ పట్ల ఆసక్తి ఉండాలి. ఇది తప్ప ఎదగడానికి వేరే మార్గము లేదు. వేరే మార్గం ఇదే ఆహారము, పాల ఆహారం ఇదే, బలమైన ఆహారం కూడా ఇదే. కాబట్టి 6వ అధ్యాయం 1వ వాక్యం అంటుంది, అది కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, వినండి, నిర్జీవ క్రియలు, అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏమిటి? నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏమిటి? జీవము లేని క్రియలు, జీవము లేని భక్తి, జీవము లేని పనులు. మనకు తెలిసిందంతా చెడ్డ పని, మంచి పని. చెడ్డ పని అంటే మనకు తెలుసు, మంచి పని మనకు తెలుసు. కానీ నిర్జీవ పని అంటే జీవము లేని పనులు. అంటే మన క్యారెక్టరు, మన యొక్క గుణాతిశయములు, మన విశ్వాసము, దేవుని లక్షణాలను మనలో ఎదగకుండా కేవలం భక్తి మాత్రమే చూపిస్తే ఆ భక్తి క్రియలన్నీ కూడా నిర్జీవ క్రియలే. ఇప్పుడు మీరు విశ్వాసములో ఎదగలేదు, వాక్యములో ఎదగలేదు, ప్రార్థనలో ఎదగడం లేదు, ప్రేమించడంలో ఎదగడం లేదు. కానీ ఆదివారం అయితే తప్పక చర్చికి వస్తారు, ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటారు, దేవుని క్రమం తప్పకుండా దశమ భాగం ఇస్తారు. ఈ క్రియలన్నీ కూడా నిర్జీవ క్రియలే, జీవము లేని క్రియలే. ఆ తర్వాత నిర్జీవ క్రియలు అంటే తప్పుడు ఉద్దేశంతో చేసే మంచి పనులు. తప్పుడు ఉద్దేశంతో చేసే మంచి పనులే నిర్జీవ పనులు, నిర్జీవ క్రియలు. అంటే ఇప్పుడు మీరు దాన ధర్మం చేస్తారు అనుకోండి, అది ఇలా చేస్తే మనకు మంచి పేరు వస్తుంది అని ఆ పేరు కోసం మీరు దానం చేస్తే అది ఏం పని? అది నిర్జీవ పని. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. ప్రార్థన చేస్తారు, ప్రార్థన ఎందుకు చేస్తారు? నలుగురు మనం మెచ్చుకోవాలి అనే రకంగా మేము ప్రార్థన చేస్తే, సో సొంత స్వలాభం కోసం, స్వార్థ ఉద్దేశంతో మీరు చేసే మంచి పనులన్నీ నిర్జీవ క్రియలే. మంచి ఉద్దేశంతో చేస్తేనే అది జీవపు క్రియలు. చెడ్డ ఉద్దేశంతో, తప్పుడు ఉద్దేశంతో మంచి పని చేస్తే అదేమిటది? నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు. దాని వలన ఎటువంటి ఉపయోగము ఉండదు. సో ఇలాంటి నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టి ఆ తర్వాత మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మమును గుర్చిన బోధ, హస్త విక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశము మాని, క్రీస్తును గురించిన మూల ఉపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదము. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణల మగుటకు సాగిపోదము. మూలోపదేశాలంతా వదిలేయండి. ఇంకా కూడా మారు మనసు గురించి, పాపం గురించి, క్షమించడం గురించి, బాప్తిసం గురించి, తీర్పు గురించి, కల్వరి శిలువ గురించి ఇంకా అదే వింటా ఉంటారా? దానంతా మాని లోతైన విషయాలు ఉందయ్యా ఇంకా క్రైస్తవ జీవితంలో, వాటన్నిటిని నేర్చుకుని ముందుకు సాగిపోండి. అవన్నీ నేర్చుకుంటేనే మనము
ఎదగలము, మెచ్యూర్ అవ్వగలము, వయసు వచ్చిన వారిగా క్రైస్తవ జీవితంలో మారగలము. ఆమేన్. సంపూర్ణమవుటకు సాగిపోదము అంటే అర్థం ఏమిటంటే, ఎఫెసీ పత్రిక చెప్తుంది, క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము. ఈ రెండు ఒకటే. సంపూర్ణమవుటకు సాగిపోదాం అనగా అర్థం ఏమిటి? క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము. మనం ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు వలె మారేంత వరకు మనము ఎదగాలి. సాగిపోవాలంటే అర్థం ఏమిటంటే, సాగిపోదామనే మాటకు అర్థం ఏమిటంటే, మిమ్మల్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి. ఇంకా అక్కడనే ఉన్నారే, మీ భక్తి జీవితాన్ని, మీ విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళండి. చాలా విషయాలు ఉందయ్యా, ఇంకా మీరు ఇక్కడనే కూర్చుని ఉన్నారు, ఇంకా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి అని అర్థం. అలా తీసుకుని వెళ్ళేదానికే దేవుడు ఏమిచ్చాడు మనకు? కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబంలో ఒకరికొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరి లోపాలను ఒకరు సరిచేసుకుంటూ ఎదగడానికే దేవుడు చర్చ్ అనే కుటుంబాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మనం ఎదగకపోతే దేవుడు చాలా బాధపడతాడు. ఆమేన్. ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఈ ఎదగడం గురించిన సత్యాలు మనం ఇంకొక వారం కూడా నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఎదగడం గురించి ఒక ఫండమెంటల్ ట్రూత్ చెప్పాను, కానీ ఇంకా ఎదిగే విషయంలో ఎలా ఎదగాలి, నేను ఎదిగే ఆ క్రమంలో ఎన్ని స్టేజ్లు ఉంది, ఎలా ఎదిగితే నేను యేసయ్యలా మారగలను అనే విషయాలు మనం వచ్చే వారం నేర్చుకుందాము. ఈ వారం మొదటి పరీక్ష. ఆమేన్. ఈ పరీక్షలో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సో దేవుణ్ణి మీరు ఎదుగుతూ ఉన్నారా? ఇక అక్కడనే ఉన్నారా? మీరు అక్కడనే ఉంటే అబ్బా, మీరు యేసయ్యను, దేవుని బాధ పెట్టే ఒక క్రైస్తవుడు. మీ పట్ల దేవుడు సంతోషించలేదు. ఎదిగిన వారికే కనాను జీవితం, ఎదగని వారికి అరణ్య జీవితమే. కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు కష్టాలు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు కష్టాలు వచ్చినప్పుడు సనగడం కొనగడం, అట్నే సావడం. కనానుకి వెళ్ళి అద్భుతమైన జీవితాన్ని జీవించలేరు. ముందుకెళ్దాం రండి. బ్రదర్, సిస్టర్, అమ్మా, చిన్నపిల్లలారా, యవన బిడ్డలారా, పెళ్ళైన వారులారా, పెళ్లి కాని వారులారా, మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను. ముందుకెళ్దాం రండి, పదం.